అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబాలు సంఘాలు క్షేమంగా కొనసాగుతున్నాయని నేను భావిస్తున్నాను. జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాటికి అనుగుణముగా స్పందిస్తూ దేవునిలో కొనసాగటమే మనందరిపైన ఉన్న ధర్మం కదా. ఈరోజు దేవుని సంగతులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే భక్తిని ఎలా చేయాలో, బుద్ధిని ఎలా మార్చుకోవాలో తెలియజేయటానికి. ఈ సంగతిని కూడా మనం గుర్తించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అద్భుతాలు చేయటానికి, చనిపోయిన వాళ్ళను లేపటానికి, కుంటివారికి కాళ్ళు ఇవ్వటానికి, గుడ్డివారికి కళ్ళు ఇవ్వటానికి, ఓచకాలు చేతులు కలిగిన వాళ్ళకి నరములను కండరములను బలపరిచి శక్తిని ప్రసాదించి కాళ్ళు చేతులు ఇవ్వటానికి మాత్రమే కాదు. యేసు ప్రభు సేవలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రధానమైన సంగతి కూడా ఉన్నది. జీవన విధానములో రావలసిన మార్పు రావాలి, బుద్ధి వికాసాన్ని పొందుకోవాలి. ఇది ప్రభు వచ్చిన ప్రధానమైన ఉద్దేశం. దానికి అనుబంధంగా అద్భుతాలు జరిగిన మాట నిజం, వాటిని మనం కాదనలేము. వాటి గురించి వేరుగా కూడా మనం మాట్లాడుకోనక్కర్లేదు. యేసు ప్రభు చెప్పిన కొన్ని జీవన సూత్రాలు, ఆధ్యాత్మిక చైతన్యానికి సరిపోయే సంగతులు ఏమిటో పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో చక్కని మాట ఒకటి వ్రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అసలు ఈ వచనములో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తేనండి అద్భుతంగా ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించటం సాధ్యమవుతుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే దైవ సంబంధితమైన సంగతులు అనగా తెలుసుకోవలసిన సంగతులను తెలుసుకోవాలనే దీనత్వము కలిగిన వారు ధన్యులని కూడా ఇందులో భావము ఉన్నదని గుర్తించాలి మనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనలో ఆత్మ ఉన్నది కదా. ఆత్మకు మనం పెట్టుకున్న పేర్లు మనస్సాక్షి, అంతర్వాణని, దైవ ప్రతినిధి అని ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంతరంగ శోధనను జరిగించి మనము నేర్చుకోవలసిన వాటిని, తెలుసుకోవలసిన వాటిని తెలుసుకోవాలనే ఆలోచన కలిగి ఉండటం దీనత్వానికి సూచన. అంతేగాని దీనంగా ఉండటం దీనత్వం అని అనుకునేరు. కొంతమంది భక్తి పేరుతో భలే దీనంగా ఉంటారు, అంటే భౌతికంగా కూడా దీనంగా మాట్లాడతారు. అదో రకంగా వాళ్ళ ముఖ కవళికలు, వాళ్ళ శరీర కదలికలు కూడా ఉండటం మనం గమనిస్తున్నాం. సర్లేండి, కొన్నిసార్లు వారి వ్యక్తిత్వమే అలా ఉండొచ్చు. వాటిని మినహాయిస్తే కొంతమంది భక్తి చేసేవారు నవ్వకూడదు, భక్తి చేసేవారు చురుకుగా ఉండకూడదు అన్నట్లుగా అదో రకంగా ఏదో కోల్పోయిన వారి వలే ఉంటారు. నవ్వొచ్చినప్పుడు నవ్వటం, ఏడుపు వచ్చినప్పుడు ఏడవటం అనేది సహజ లక్షణం కదా. కొన్నిసార్లు దేవుని ప్రజలు సంతోషిస్తున్నారు అనుకోండి, కొంతమంది భలే దీనంగా ఉంటారు. అంటే వాళ్ళేదో విచిత్రంగా భక్తి చేస్తున్నారు. భక్తి అంటే నవ్వకూడదు, భక్తి అంటే ఎప్పుడు దీనంగా ఉండాలి, చాలా ప్రత్యేకంగా ఉండాలి అని వీళ్ళను చూసినప్పుడు వాళ్ళ నవ్వు కూడా అంతరించిపోతుందన్నమాట. నలుగురితో ఉన్నప్పుడు ఆమోదయోగ్యమైన సంగతులకు స్పందించవలసిన సంగతి ఉన్నది కదండి. అంతేగాని ఎప్పుడు చూసినా అయోమయంగా అనాలోచనగా ఉంటే అది భక్తి కాదు. కానీ కొంతమంది అనుకుంటారు. అనుకోవటానికి కారణం వాళ్ళకి అలా చెప్పినట్టు ఉన్నారు కొంతమంది. బైబిల్లో ఉన్న సంగతులను జరిగించడం ప్రధానం, కానీ బైబిల్ని ఆధారం చేసుకుని వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పి లేఖనాలకు వాళ్ళ అభిప్రాయాలు జోడించి అదే భక్తి అనటం సరైనటువంటి విధానం కాదనే సంగతి నేను చెప్పకుండానే మీకు తెలుసు కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనలో దేవుడించిన ఆత్మ ఉన్నాడు కదా. ఆ ఆత్మ మనకు కొన్ని ప్రబోధనాలు చేస్తున్నాడు. ఏది మంచిదో ఏది కాదోననే సంగతులు మనకు తెలియజేసినప్పుడు మన బలహీనతలను గుర్తించి వాటిని సవరణ చేసుకుని ఆ బలహీనతలను సవరించుకునే దీన మనస్సును కలిగి మంచి మనస్సును కలిగి ఉండే వారిది పరలోక రాజ్యము అన్నాడు. అంతేగాని నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చాలా శుభ్రంగా జీవిస్తున్నాను అని. నిజమే, ప్రత్యక్షంగా అన్యాయము అక్రమము జరిగించకపోయినప్పటికీ మనసులో ఉన్న కొన్ని విచిత్రమైనటువంటి పద్ధతులకు మనుషులు బానిసలై నేను గొప్ప అనుకునే పరిస్థితి కూడా ఉన్నది. వారు గొప్పవారే కానీ దేవుని ద్వారా వారు గొప్పవారయ్యారనే సంగతిని గుర్తించకుండాను తమ కష్టము వలన మాత్రమే గొప్పవాళ్ళయ్యారనే భావనతో అదో రకమైన గర్వపు మనస్సుతో జీవించటం కూడా సరి అయినటువంటిది కాదు అనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించడం చాలా చాలా ప్రాముఖ్యం.
అందుకనే ప్రభు అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆ తర్వాత పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఎంత చక్కని మాట అండి. ఇలాంటి సంగతులు చదివినప్పుడే, ఈ సంగతులు నాకు తెలుసండి, నేను చిన్నప్పుడే ఆదివారపు బడిలో నేర్చుకున్నాను, అష్టధన్యతలను గురించి అద్భుతంగా నేను చెప్పగలను. అసలు విషయమంతా ఈ అష్టధన్యతలలోనే ఉన్నది. భావాన్ని అర్థం చేసుకుని బాధ్యతగా భక్తి చేయటమే ప్రామాణికం, కానీ మనకు తోచినట్లుగా మనం భక్తి చేయటం ఏ విధంగానూ మంచిది కాదు కదా. ఈ సంగతిని మనం పరిశీలన చేస్తే మనందరం గ్రహించగలిగినది ఏమిటంటే, కొన్నిసార్లు దేవుడు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము తెలుసుకోవలసిన సంగతులను తెలుసుకోవాలని దేవుడు చెబుతున్నాడు. నాకు కూడా అన్ని సంగతులు తెలియవు కదా. నాకు కొన్ని సంగతులు కొంతమేర తెలుసు. అన్ని సంగతులు గ్రహించిన సర్వజ్ఞానిని నేను కాదు. మరి మీలో ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లుగా ఉంటే అది మీ వ్యక్తిగత అనుభవం. కానీ నాకు తెలిసినంత మట్టుకు భూలోకంలో సర్వము గ్రహించిన ఏ మనిషి లేడు. నేర్చుకుంటూ నేర్పించే పద్ధతిని అనుసరించేవారు తప్ప సర్వమును గ్రహించి, పూర్తిగా గ్రహించి, అనుసరించి నేర్పించే అవకాశము లేదనేది నాకున్న అవగాహన. మరి మీకున్న అవగాహనలో నేను సర్వము గ్రహించాను, నేను సర్వజ్ఞానిని, మేధావిని, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను ఎవరికైనా సమాధానం చెబుతాను అనుకుంటే అది మీ వ్యక్తిగతం. ఈ రోజున మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, మనకు తెలియని సంగతులు ఎవరైనా చెప్పినప్పుడు, మన పొరపాట్లు ఎవరైనా చెప్పినప్పుడు వాటిని పరిశీలించి వాటిని ఒప్పుకొని సవరణ చేసుకోవటం దేన మనస్సు. దేనంగా ఉండటం దేన మనస్సు అనుకునేరు. దేనంగా ఉండటానికి సామాన్యమైన వస్త్రాలు ధరించటం, అయోమయంగా ఉండటం, ఏంటో అందరూ ఒక చోట కూర్చుంటే వీళ్ళెళ్ళి ఇంకో చోట కూర్చోవటం, అందరూ ఒక రకమైన భోజనం చేస్తే వీళ్ళు ఇంకొక రకమైన భోజనాలు చేయటం, ప్రత్యేకంగా ఉండటం అంటే తమను తాము ప్రత్యేకించుకుని విచిత్రమైన భక్తి కార్యక్రమాలను నిర్వహించనక్కర్లా. అసలు దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో ఉంచాడు? నలుగురితో కలిసి మాట్లాడమని. దైవ విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తే దాంట్లో మనం ఏకీభవించకూడదు. కానీ మనుషులుగా వాళ్ళను ప్రేమించాలి కదా, చెప్పవలసిన సంగతులు చెప్పాలి కదా. సహనంతో, ఓర్పుతో దేవుని ప్రేమను చూపించవలసిన ఆ సందర్భాన్ని ఉపసంహరించుకుని ఇంట్లో కూర్చుని నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయటం తేలికే, బయటికి వెళ్ళి ఒక మాట చెప్పటం చాలా కష్టం. గదిలో కూర్చుని ప్రార్థన చేయటం ఒక రకంగా గొప్ప సంగతి అయినప్పటికీ మరొక రకంగా తేలికగా అనిపిస్తుంది. ఆ ప్రార్థనా పరులే బయటకు వచ్చి, వీధిలోకి వచ్చి దేవుని ప్రేమను చాటించమనండి. కుటుంబ సభ్యులతో దేవుని మాటను చెప్పమనండి. ఏనాడు ఎన్నడూ నోరు తెరిచి చెప్పరు, కానీ వాళ్ళ విమోచన కొరకు మాత్రం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయటం గొప్పే, కానీ మరి ప్రకటన ఎవరు చేస్తారు? ప్రార్థనతో పాటు ప్రకటన కూడా ప్రధానం. దైవ సేవకులు అందరితో చెప్పలేరుగా. మీ బంధువుల దగ్గరికి వెళ్ళే అవకాశం మీకున్నది, కానీ నాకు లేదుగా. అలాంటప్పుడు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నానని మనం చెప్పుకోవటం గొప్ప సంగతే, కానీ ఏనాడు నోరు తెరిచి దేవుని ప్రేమను వారికి ప్రకటించలేదు, చూపించలేదు. కానీ వాళ్ళు విమోచించబడాలని మాత్రం చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నారు. మరో కోణాన్ని కూడా మనం పరిశీలించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే, నేను తెలుసుకోవలసిన సంగతులను నేను తెలుసుకోవటం, మీరు తెలుసుకోవలసిన సంగతులను మీరు తెలుసుకోవటం దీనత్వానికి సూచన. మన బట్టల ద్వారా దీనత్వం రాదు, మన వస్త్రాల ద్వారా హెచ్చింపు రాదు. ఏదో కొంతమంది అయోమయం, అవగాహన లేని వాళ్ళు అదని ఇదని అనుకుంటారేమో, కానీ అవగాహన కలిగిన వాళ్ళు ఎప్పుడూ వాటిని పట్టించుకోరు. మనలో ఉన్న సామర్థ్యము, నీతి, నిజాయితీ, ధర్మము, దైవ సంబంధితమైన బోధలే ప్రధానము, కానీ అనవసరమైనటువంటి సంగతులతో ఆధ్యాత్మికతను ముడిపెట్టి మనం చూపించలేము. దాని వలన పెద్ద ప్రయోజనం లేదు. సొమ్ములు సామర్థ్యం దండగా. దేవుడు అనుగ్రహించినటువంటి సొమ్ములను అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ ఆడంబరాలకు పోయే ధోరణులు ఉన్నాయే, వాటిని కూడా సవరణ చేసుకోవాలి. ఎక్కడ ఎంత సమయాన్ని, సామర్థ్యాన్ని, సొమ్ములను ఖర్చు పెట్టాలో తెలుసుకోవలసిన అవసరం క్రైస్తవ సంఘము పైన, నాయకత్వము పైన ఉన్నది కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్లే పరలోక రాజ్యానికి వెళతారు. స్వీయ పరీక్ష చేసుకుంటూ, తెలియని సంగతులు తెలుసుకుంటూ
నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు సాగేవారే ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులవుతారు అన్నాడు. మరొక వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయము 19వ వచనములో ఈ విధముగా ఉన్నది: గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అంటే పనికిరాని వాళ్ళతో స్నేహం చేసి, డబ్బులున్న వాళ్ళతో స్నేహం చేసి, వాళ్ళ చుట్టూ తిరిగి, వాళ్ళల్లో దేవుని భక్తి లేకపోయినా సంఘానికి వారికి గుర్తొచ్చినప్పుడు వచ్చి అనవసరమైన పెత్తనాలు చేస్తూ, దేవుని భయం లేకుండా సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకుని పట్టించుకోకుండా, లెక్క లేకుండా వ్యవహరించే వారి చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవటం కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దీన మనస్సు అంటే నేర్చుకునే తత్వము కలిగి, తెలిసిన వాటిని నేర్పించే భారము కలిగిన వారితో సహవాసం చేయటం మేలు. చాలా సందర్భాలలో జరుగుతూ ఉన్న పెద్ద పొరపాటు ఏమిటంటేనండి, మన అందరం చేస్తూ ఉన్న పొరపాటు, కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ చుట్టూ అనవసరమైన సహనాన్ని చూపిస్తూ తిరిగే ధోరణి ఎక్కువైపోయింది. సహనం చూపించటం మంచిదే, సొమ్ములున్న వారిని గౌరవించటం మంచిదే, తప్పని నేను అనట్లేదు. కానీ అంతే శ్రద్ధను, అంతే ఓపికను మిగిలిన వారి పట్ల చూపించటానికి అంత మనస్సు తొందరపడటం లేదే. ఏదో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వారికి ప్రాధాన్యతలను ఇవ్వటం, వారి దగ్గరకు మనం వెళ్ళటం, వాళ్ళు మన దగ్గరకు రావటమే జరుగుతోంది. కానీ మన కోసం ప్రార్థించి నిజాయితీగా దేవుని సన్నిధిలో ఎంతో చక్కని ప్రార్థనా సేవలు అందించే వారిని మాత్రం దగ్గరకు రానివ్వము, పట్టించుకోం కదా. వాళ్ళకు సమయం కేటాయించాలనే మనసే లేదుగా. దేవుడు వాళ్ళతో చెప్పిన మాట వినాలనే ఓపిక లేదుగా. మనకు దర్శనాలు వచ్చినా, ప్రవచనాలు వచ్చినా పెద్ద పెద్దవాళ్ళు చెబితే వినాలనే ఆలోచన తప్ప, ఒక సామాన్య విశ్వాసి, ఒక సామాన్య సేవకుడు దేవుడు నాతో చెప్పాడండి అయ్యా అంటే అతనికి అవకాశమే లేదు, అనుమతి అంతకంటే లేదుగా. దేవుని సేవ పేరుతో, దేవుని సేవలో ఒత్తిడి పేరుతో దైవ విరుద్ధమైన కార్యక్రమాలను తెగబడి జరిగించేవారు ఉన్నారే, అలాంటి వారు ఎవరైనప్పటికీ పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతో ఎంతో ఉన్నది. దీన మనస్సు అంటే దీనంగా ఉండటం కాదు, మనము నేర్చుకోవలసిన సంగతులను నేర్చుకుంటూ, మనము తెలుసుకోవలసిన సంగతులను తెలియజేయటానికి వచ్చిన యోగ్యులు, సమర్థులైన వారితో సమయాన్ని వెచ్చించి అందులో ఉన్న సంగతులను తెలుసుకోవటం కూడా దీన మనస్సే. నాకెవరో చెప్పనక్కర్లేదు, నాకు అన్ని సంగతులు తెలుసు, అన్ని సంగతులు తెలుసు గనకనే నేను ఇలా ఉన్నాను. అన్ని సంగతులు తెలుసు గనక మనం ఇలా ఉండటం కాదు, దేవుడు మనలను ఆశీర్వదించినందున ఇంత సంపాదన చేయటం సాధ్యమైంది. ఈ విధంగా ఉండటం సాధ్యమైందనే సామాన్యమైన ధోరణికి దూరంగా బ్రతుకుతూ అదో రకమైన పద్ధతిని మనము అనుసరించలేముగా. ఇక్కడ చెప్పబడిన మాట, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మంచిదయా. అనవసరంగా హృదయ శుద్ధి లేకుండా ఆర్భాటాలకు పోయి అంతులేని రీతిలో ఆలోచన చేసి అర్థం లేని జీవితాలు జీవించే వాళ్ళ చుట్టూ తిరిగి, ఫలానా వాళ్ళు నా స్నేహితులండి, ఫలానా వాళ్ళు నా దగ్గరకు వచ్చారండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పుకోవటం కంటే కాస్త ప్రార్థనా పరులు, చెబితే వినేవాళ్ళు, ప్రజలను ప్రభు దగ్గరకు నిజముగా నిజాయితీగా నడిపించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సహచర్యంలో ఉంటే కాస్త బుర్ర పెరుగుతుంది. ప్రార్థనా పరుల సహచర్యాన్ని కోరుకోండి. అనవసరమైన వారి చుట్టూ వెంపర్లాడుతూ తిరగవలసిన పని లేదు, అంత అవసరమూ లేదు. దేవుని సేవలో దేవుడు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేవారు ఎంతో గొప్ప ధన్యమైన సేవలో ఉన్నారు. అలాంటి వారిని నేను అభినందిస్తున్నాను. నాణ్యమైన సేవలు చేయండి, నాణ్యమైన పాటలు పాడండి, నాణ్యమైన పాటలు రాయండి, నాణ్యమైన సభలు, సమావేశాలు, ఉపన్యాసాలు జరిగించండి. కానీ అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఆర్భాటముతోనూ పటాటోపముతోనూ దేవుని సేవలను జరిగించడం దేవుని లేఖనమునకు విరుద్ధమైన సంగతిని విశ్వాసులైన, సేవకులైనా మరెవరైనా గమనించవలసినదే. ఆ మాటకొస్తే మీరు నేను పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది. ఇంకొక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మీకా ప్రవక్త 6వ అధ్యాయము 8వ వచనములో ప్రస్తావించిన అద్భుతమైన సంగతి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది.
ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యము కాదో మన అందరికీ తెలుసు కదా. అదే సంగతిని భక్తుడు ఇక్కడ చెప్పాడు. నీకు తెలుసు కదా, తెలియనట్లుగా ఎందుకు వ్యవహరిస్తావు? ఎవరైనా చెబితేనేమో అభ్యంతర పడతారు. అసలు ఎవరో చెప్పకుండానే గ్రహించే సంగతి కదా. మీ సంగతి మీకు తెలుసు కదా, మీ అంతరంగం మీకు తెలుసు కదా, మీ గోల ఏమిటో మీకు తెలుసు కదా, మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారో మీకు తెలుసు కదా. బయటకు చెప్పకపోయినా, భార్యకు చెప్పకపోయినా, భర్తకు చెప్పకపోయినా, పిల్లలకు చెప్పకపోయినా, సంఘములకు చెప్పకపోయినా మీ ఆరాటం ఏమిటో, మీ పోరాటం ఏమిటో మీకు తెలుసు కదా. అది మంచి పోరాటమా, మంచి ఆరాటమా, మంచి దృక్పథమా కాదా అనేది మనస్సాక్షి కలిగిన వాళ్ళకు తెలుసు కదా. తెలియనట్లుగా వ్యవహరించడం, మర్చిపోయినట్లుగా ఉండటం, ఎవరైనా చెబితే నేర్చుకునే వాడను దానను అన్నట్లుగా వ్యవహరించడానికి అవకాశము అందరికీ లేదు కదా అంటున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఏమన్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమిటి సంగతులు? ఎవరు చదివినా అర్థమయ్యే సంగతులు కదా. నేనే ప్రత్యేకంగా దీనికి వివరించి చెప్పవలసిన అవసరం లేదుగా. మీకు తెలుసు, నాకు తెలుసు. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలుసుగా అని చెప్పి దానికి వివరణ ఇస్తున్నాడు. ఏమిటది? న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకోవటం అనే సంగతి దగ్గరకు వచ్చేసరికి మనం అనుకుంటాము అన్యాయము అక్రమము లోకంలో పెరిగిపోయింది. న్యాయము అన్యాయము, క్రమము అక్రమము. క్రమము లేకపోవటమే అక్రమము, న్యాయము లేకపోవటమే అన్యాయము. చాలా సామాన్యమైన పదాలు ఒక అక్షరం ముందు చేరిస్తే భావం పూర్తిగా మారుతుంది. న్యాయముగా నడుచుకోవటం అంటే మన ధర్మాన్ని మనం పాటించటం, నా ధర్మాన్ని నేను పాటించటం, నా ఉపన్యాసాన్ని ధర్మబద్ధంగా వినిపించటం, నా భక్తిని ధర్మపదములో నడిపించుకోవటం, ప్రజలను అనవసరమైనటువంటి ఆలోచనలకు గురి చేయకుండా దేవుని సన్నిధి వైపునకు ఆకర్షించటం. నా వైపుకు ఆకర్షించటం కాదు, మా సంఘానికి ఆకర్షించటం కాదు. సంఘము అనేది తర్వాత మాట. దేవుని వైపునకు ఆకర్షించటం ప్రప్రథమం. అది మీరైనా నేనైనా చేయవలసింది. ఆకర్షింపబడవలసినది కూడా దేవుని వైపే. ఆ తర్వాత దేవుడు ఒక విశ్వాస గృహానికి మనలను నడిపిస్తాడు. ఆ విశ్వాస గృహములో ఆ మనుషులు దేవుని వాక్యము చేత, జీవాహారము చేత పెంచబడవలసిన అవసరత ఎంతో ఉన్నది. వీటిని మనం గుర్తించాలి. న్యాయముగా నడుచుకోవటం నీకు తెలుసు కదా, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు కదా. గొప్పవాళ్లతో ఒక రకంగాను, సామాన్యులతో ఒక రకంగాను ఉండకూడదు కదా. అదేమంటే సమయం లేదు. సమయము లేనంత పరిస్థితులను కల్పించుకోవటం కూడా సరి అయినది కాదు కదా. దేవుడు అనుగ్రహించిన 24 గంటల సమయాన్ని విభాగించుకొని దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో అంతే కేటాయించుకోవాలి కదా. యేసుక్రీస్తు యోదయ గలిలియ ప్రాంతాలలో ఎక్కువ సేవ చేశాడు. సమరయకు 1.5 సార్లు వెళ్ళాడు, మీకు తెలుసు. అంటే కాలినడకన సంచారం చేసి ఒక చోట సేవను కేంద్రీకరించి 12 మంది శిష్యులను మాత్రమే ఏర్పాటు చేసుకుని 3.5 సంవత్సరాలు మాత్రమే వారికి దేవుని సంగతులను బోధించి తన దారిన తాను వెళ్ళాడు. మరణాన్ని జయించి ఆరోహణుడై మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ 12 మంది ప్రపంచానికి సువార్తను అందించారు. అంటే యేసు ప్రభు శిక్షణలో వారు అద్భుతంగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఈ సంగతిని గమనించాలి. ప్రభువు ఆ ప్రాంతాలకే ఎందుకు పరిమితమయ్యాడు అంటే ఆ ప్రాంతాలలో తాను చెప్పదలచిన దేవుని సంగతులను చెప్పాలనే ఉద్దేశంతో అందుకే పరిమితమయ్యాడు. 24 గంటల సమయము యేసు ప్రభువుకు ఉన్నది, అంతకంటే ఎక్కువ లేదు. అబ్రహాముకు 24 గంటలే, దావీదుకు 24 గంటలే, ఆదాముకు 24 గంటలే, ఎలీషాకు 24 గంటలే. మీరు చెప్పుకుంటా పోతే అందరికీ 24 గంటలే. ఈ భూలోకంలో ఇప్పుడు మనకి 24 గంటలే, తర్వాత వచ్చే వాళ్ళకి 24 గంటలే. 36 గంటలు ఏమీ లేదు. అందులో కాస్త విశ్రాంతి తీసుకోవటానికి, ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి, భార్య పిల్లలతో గడపటానికి, విశ్వాసులతో గడపటానికి, మాట్లాడటానికి, సమాలోచనలు జరిగించడానికి ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. సమయం సరిపోవట్లేదనేది సరి అయినది కాదు. సమయాన్ని వినియోగించుకోవడం చేతకావట్లేదనేది సరైన మాటని నేను అనుకున్నాను, నాతో నేను చెప్పుకున్నాను. అందుకని టైం లేదండి అనే మాట అప్పుడప్పుడు వాడాను, కానీ ఈ మధ్యకాలంలో మానేశాను. ఎందుకంటే దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోవటం నాకు సరిగా చేతగానందున సమయము లేనివాడుగా, తీరిక లేనంత పనిలో ఉన్నట్లుగా అనిపిస్తోంది అని నేనే గ్రహించాను.
5 నిమిషాలలో మాట్లాడవలసిన ఫోను సంభాషణను 50 నిమిషాలు మాట్లాడటం పొరపాటు కదా. 50 నిమిషాలు మాట్లాడవలసిన ఫోను సంభాషణను 5 గంటలు మాట్లాడటం సరైనది కాదు కదా. మీ దగ్గరకు వచ్చిన వారితో 10 నిమిషాల్లో మాట్లాడి పంపించవలసిన దానికి 10 గంటలు కూర్చోబెట్టడం సరైనది కాదు కదా. అక్కడ కాలహరణం జరుగుతోంది కదా. ఈ సంగతులను పరిశీలించి జాగ్రత్తగా ఉండాలని నేను నేర్చుకుంటున్నాను అన్నమాట. దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలుసుకుంటే సరిపోతుంది. చేసిన పనిని నేను చేయనక్కర్లేదు. విజ్ఞానంతో వివేకంతో ఆలోచిస్తే కొంత సమయాన్ని నేను సంరక్షించుకొని దానిని నా విశ్రాంతికో లేఖన పఠనానికో పరిశోధనకో కేటాయించటం సాధ్యమవుతుందని గ్రహించాను. అందుకని సమయం లేదు అనే మాట కంటే సమయాన్ని సరిగా వినియోగించుకోవటం చేతగానందున కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు నాకు మీకు ఎదురవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలుసు కదా. న్యాయముగా నడుచుకోమని దేవుడు చెప్పాడు కదా. కనికరాన్ని ప్రేమించమన్నాడు కదా. దీన మనస్సు కలిగి ప్రవర్తించమన్నాడు కదా. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు అని మీకా ప్రవక్త చెప్పిన మాటను మనం గ్రహించాము. యేసు ప్రభు చెప్పిన మాటను పరిశీలిస్తే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. అంటే మనం తెలుసుకోవలసిన సంగతుల విషయంలో దీనత్వాన్ని కలిగి తిరుగుబాటు చేయకుండా, గర్వంతో స్పందించకుండా, నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నాకు అన్ని సంగతులు తెలుసు అన్నట్లుగా వ్యవహరించకుండా అంగీకరించే మనసుతో మన జీవితాలను కొనసాగించినప్పుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, భూలోకంలో ప్రశాంతంగా జీవిస్తాము. అలాంటి గొప్ప అవగాహనతో కూడిన దీవెనలు, భౌతిక దీవెనలు దేవుడు మీకు ప్రసాదించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్.